పేరెంట్స్ ఆవేదన అర్థం చేసుకున్నామని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి. అందరికీ న్యాయం చేస్తామన్న ఆయన ఎవరిది తప్పున్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఇష్యూపై టెక్నికల్ కమిటీ 3 రోజుల్లో తుది రిపోర్ట్ ఇస్తుందని, దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్న విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డితో మా ప్రతినిధి మహేష్ రెడ్డి ఫేస్ టు ఫేస్. అవకతవకలు జరిగాయని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. తల్లిదండ్రులు ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి, ఇంటర్ బోర్డు మీద ముందు కూడా ఉధృతమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే దీనిపైన ప్రభుత్వం ఇప్పటికే స్పందించిన ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. దీనిపైన మరింత మనకు సమాచారం ఇచ్చేందుకు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. వారు విద్యార్థుల తల్లిదండ్రులకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారో వారితో తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఏదైతే ఇంటర్ ఫలితాలు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలపైన ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, మీరు ఏ విధంగా స్పందిస్తారు? విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఆందోళనకు గురి కావటం ప్రభుత్వాన్ని బాధించింది. వ్యక్తిగతంగా నేను కూడా బాధపడుతున్నాను. అయితే దాదాపు 9,70,000 మంది విద్యార్థులు, అంటే వారి పేరెంట్స్ దాదాపు 20 లక్షలు, అండ్ వాళ్ళ సిబ్లింగ్స్ అన్న తమ్ములు అక్క చెల్లెలు ఎవరంటే వాళ్ళు ఒక 10 లక్షలు, 40 లక్షల మంది ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నటువంటి ఇంటర్ పరీక్షల మీద డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ రిలేషన్ అండ్ బాధపడటం కానీ సంతోషపడటం కానీ దీని మీద ఆధారపడి ఉంటాయి. 9,70,000 మంది ఇంటర్ పరీక్ష రాశారు. దాంట్లో 65% వరకు పాస్ అయ్యారు. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా 35%, 37% అట్లా ఫెయిల్ అవుతున్నటువంటి సంఘటన మనం చూస్తున్నాం. ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత అక్కడితో ఎవరి భవిష్యత్తు సీల్ కాకూడదు. ఒకవేళ హ్యూమన్ ఎర్రర్ కానీ, టెక్నికల్ ఎర్రర్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, కంప్యూటర్లో కానీ, ఎవాల్యుయేటర్ తప్పు చేసినా కానీ, స్క్రూటినైజర్ తప్పు చేసినా కానీ, కంపైల్ చేసేటప్పుడు తప్పు జరిగినా కానీ, అండ్ దెన్ డీకోడింగ్లో తప్పు జరిగినా కానీ, రిజల్ట్ పబ్లికేషన్లో తప్పు జరిగినా కానీ, రెక్టిఫికేషన్ మెకానిజం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బాగా ఇవాల్వ్ అయింది. దాంట్లో ఏంటంటే ఈ మినిమం రీకౌంటింగ్ చేసుకోవాల్సినటువంటి వాళ్ళు ఒక 100 రూపాయలతో రీకౌంటింగ్ ఫీ కట్టి రీకౌంటింగ్ అప్లికేషన్ పెట్టవచ్చు. అండ్ దాన్ని ఆ పేపర్ స్క్రిప్ట్ తీసి మొత్తం మళ్ళీ రీకౌంటింగ్ చేసి ఒకవేళ వేరియేషన్ ఏమైనా ఉన్నట్టయితే అది దిద్దినటువంటి వాళ్ళు ఏమరపాటు ఏమైనా చేసినట్టయితే 5,000 రూపాయల వరకు వారికి పెనాల్టీ వేసేటువంటి అవకాశం. అట్లాగే 10 మార్కుల తేడాతో ఏదైనా పొరపాటు చేసినట్టయితే వాళ్ళని డిబార్ చేయడం అండ్ దెన్ డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకోవటం అనేది ఆల్రెడీ బోర్డు రూల్స్లో ఉంది. ఆ విధంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద శిక్ష వేసేటువంటి అవకాశం ఉంది. అండ్ రీవెరిఫికేషన్ అంటే ఉదాహరణకు ఒక 10 ప్రశ్నలు రాశాడు అనుకోండి, 9 ప్రశ్నలకే మార్కులు వేశారు, ఒకటే వేశారు, మిగతా 9కి వేయలేదు. అలాంటి వాటిని రీవెరిఫికేషన్లో మనం పట్టుకోవచ్చు. ప్లస్ ఆ మార్క్స్ని కూడా కౌంట్ చేయొచ్చు. ప్లస్ అది ఒకవేళ ఏదైనా క్వశ్చన్ ఎవాల్యుయేట్ కాకపోతే దాన్ని కూడా చేయించవచ్చు, అది వదిలిపెడితే. అండ్ వీటన్నిటిని తప్పు చేసినటువంటి ఎవాల్యుయేటర్స్ మీద శిక్షించేటువంటి అవకాశం ఉంది. ఇంకోటి అంటే నవ్య అనేటువంటి అమ్మాయి సంబంధించినటువంటి అంశంలో ఆమెకు నిన్న తెలుగులో 0 మార్కులు రావడం, ఈరోజు 99 మార్క్స్ రావడం అనేది ఎట్లా ఏ విధంగా మనం చూడొచ్చు? ఇప్పుడు నవ్య అనేటువంటి అమ్మాయికి పోయినసారి ఫస్ట్ ఇయర్ టాపర్, ఈ ఇయర్ ఫెయిల్ అయిందని వచ్చినప్పుడు పేపర్లు వచ్చింది కాబట్టి మా నోటీస్కి వచ్చింది. నార్మల్గా అయితే బోర్డు వాళ్ళని అడిగితే సార్ మళ్ళీ వాళ్ళు ప్రిస్క్రైబ్డ్ ఫీ ఇస్తే మేము రీవాల్యుయేషన్ కానీ రీకౌంటింగ్ చేస్తామన్నారు. బట్ యాజ్ అన్ ఎక్సెప్షనల్ కేసు అందరికీ అట్లా చేయాల్సిన అవసరం లేదు. న్యూస్ పేపర్లో వచ్చింది కాబట్టి ఇది ఒక న్యూస్ కూడా. టాపర్ వచ్చినాము ఎట్లా ఫెయిల్ అవుతుంది, అందరిలో ఒక రకమైనటువంటి ఆశ్చర్యాన్ని, ఆవేదనని, లేకపోతే మనం తప్పు చేస్తున్నాం అనేటువంటి బాధ ఉంది. కాబట్టి వాటిని ఫీజుతో సంబంధం లేకుండా ఇమ్మీడియట్గా పేపర్ తీసి చూడమని చెప్పినప్పుడు అది బబ్లింగ్ చేసేటప్పుడు ఓఎంఆర్ షీట్ బబ్లింగ్ చేసేటప్పుడు ఆమెకు వచ్చినటువంటి 96 or 98 మార్క్స్ బదులుగా 0 బబ్లింగ్ చేశారు ఎవాల్యుయేటర్. ఆయన స్క్రూటినైజర్ కూడా ఆయన కూడా చూసుకోలేదు, ఆయన కూడా కరెక్టే ఉందని సంతకం పెట్టారు. అంటే ఈరోజు అటు ఇంటర్ బోర్డు కానీ ఇటు ప్రభుత్వం కానీ ఇటువంటి పరిస్థితులు వస్తున్నటువంటి నేపథ్యంలో విద్యార్థుల్లో ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించినటువంటి క్లాసులు కానీ ఒక మనోనిబ్బరాన్ని కల్పించేటువంటి పరిస్థితులను కానీ బోర్డు కానీ లేకపోతే కళాశాలలో ఆ విధంగా కల్పించేటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు? ఇప్పుడు 90 మార్కులు వచ్చిన వాళ్ళకు 9 మార్కులు వస్తే అసలు నవ్వాలి. అసలు నవ్వి రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ సిస్టమ్ మిస్టేక్ ఉంటుంది, నా మిస్టేక్ కాదనే కాన్ఫిడెన్స్తో ఉండాలి. ప్లస్ అసలు ఫెయిల్ అవుతాను మొదలే తెలిసింది అనుకో, మొదలే తెలుసు కదా ఇప్పుడు ఎందుకు చనిపోవటం, మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవచ్చు అవకాశం ఉంది. నీకు విద్యాభ్యాసం ఇంట్రెస్ట్ ఉంటే, భవిష్యత్తు మీద ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ చదువుకునేటువంటి అవకాశం ఉంది. సప్లిమెంటరీ కూడా ఇంతవరకు 6 నెలల తర్వాత ఉండేది, ఇప్పుడు ఎమ్మటే ఉంది 1 మంత్లో. కాబట్టి మొదలే తెలిసినటువంటి అంశం మీద రిజల్ట్ వచ్చింది కాబట్టి పబ్లిక్ అంతా తెలిసిపోయింది అనేటువంటి డిస్ట్రెస్ ఉండే బదులు పిల్లలకి ఏంటంటే ఎవరికి ఫెయిల్ కావాలని ఉండదు. కొంతమంది ఏమో చదవకు ఫెయిల్ అవుతారు, కొంతమంది చదివిన ఫెయిల్ అవుతారు.
చదవక ఫెయిల్ అయిన వాళ్ళు మరి చదవకపోతే ఎట్లా పాస్ అవుతారు? ఇక వాళ్ళకి వాళ్ళు కూడా మెంటల్గా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆ పిల్లవాడు కానీ ఇంకొక ప్రత్యామ్నాయమైనటువంటి ఒక డ్రైవింగ్ నేర్చుకోవటము, ఒక మెకానిజం నేర్చుకోవటము, ఫిట్టరు, ప్లంబరు ఇలాంటివి ఏదైనా నేర్చుకోవటం, ఐటీఐకి పోవటం 10th క్లాస్ తర్వాత అది చేసుకోవాలి. కాబట్టి మనకు ఆప్షన్ ఏంటంటే బ్రతకటానికి అస్సలు చదువు రాకపోయినా చేసుకునే పనులు ఉన్నాయి, కొంత చదువుతో చేసుకునే పనులు ఉన్నాయి, చదువు అవ్వకపోతే చదువు రాకపోతే ఏదైనా పరిస్థితులలో ఆల్టర్నేటివ్ ప్రొఫెషన్స్ ఉన్నాయి టెక్నికల్గా. అండ్ నిజంగానే మనకు ఇంటెలిజెన్స్ ఉంది, మొదటి నుంచి కూడా బేస్ ఉంది. ఏదో ఒక కారణంతో ఈ సంవత్సరం ఆ రోజు నిద్ర రాలేదు, డయేరియా వచ్చింది, మోషన్స్, ఇంకేదో ప్రాబ్లం అయింది, సైకలాజికల్, ఓకే మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవాల్సిందే. దాన్ని ప్రతి విద్యార్థి కూడా ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, మనం మహిళలకి ఏ విధంగా అయితే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తమ కష్టాలు వస్తే గతంలో మహిళలు చాలామంది తీవ్రమైనటువంటి చర్య తీసుకునేటువంటి వారు. ఇప్పుడు మన రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో కానీ పల్లెటూళ్ళలో కానీ వాళ్ళు ఒక డ్వాక్రా గ్రూప్, ఒక స్వశక్తి గ్రూప్ పెట్టుకున్నారు. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే 10 మందికి చెప్పుకుంటారు ఇమీడియట్గా. చెప్తే అది సమస్య 1/10 అవుతుంది. 100 ఉన్నది 10 అయిపోతుంది, 10 ఉన్నది 1 అయిపోతుంది. కాబట్టి వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది అనమాట. అది ఓకే, ఈ సమస్య వచ్చింది, దీని నుంచి నేను ఇట్లా బయటికి రాగలుగుతా అనేది. ఎవరికి చెప్పుకోకపోతే, చెప్పుకునేటువంటి ఎకో సిస్టమ్, ఒక పరిసరాలు లేకపోతే ఆ పిల్లవాడు కానీ మా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఈ డిస్ట్రెస్కి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి స్కూళ్ళు, కాలేజీలు, తల్లిదండ్రులు కూడా పిల్లల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వశక్తి గ్రూపులు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో కూడా వచ్చినటువంటి కష్టాలను తట్టుకోవడానికి, కష్టాలు తమ వలన ఇతరుల వలన, తమ వల్ల అయితే దాన్ని రెక్టిఫై చేసుకోవడం, ఇతరుల వల్ల అయితే రెక్టిఫికేషన్ ఏమున్నాయి మార్గాలు, ఆ మార్గాల గురించి పోరాడటం అది వీలవుతుంది. సో ఆత్మస్థైర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోవాల్సినటువంటి అవసరం లేదు. మరోవైపు ఇంటర్ పరీక్షల నిర్వహణ, వాల్యుయేషన్లో ఎలాంటి లోపాలు లేవని నిపుణుల కమిటీ తేల్చింది. ఇంటర్ బోర్డు మార్కుల వివాదంపై నిపుణుల కమిటీ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందించింది. 2017లో 16,680 రీవాల్యుయేషన్ దరఖాస్తులు వస్తే 2018లో 17,491 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు రీవాల్యుయేషన్ దరఖాస్తులు 4,000కు కూడా మించలేదని నిపుణుల కమిటీ ప్రభుత్వానికి తెలిపింది. ఇంటర్ బోర్డులో ఉద్యోగ సంఘాల మధ్య గొడవలే అపోహలకు కారణమని బోర్డు